ఏ చిచ్చర పిడుగు, గుడికొచ్చావా? లేదు, బడికొచ్చాను. చిచ్చర పిడుగు మామూలు జోకులు వేయట్లేదుగా. హలో, నా పేరు స్వీటీ. చిచ్చర పిడుగు ఎందుకంటున్నావు? నా పేరు కార్తీక్ కృష్ణ. మరి నువ్వు నన్ను బ్యాడ్ పోలీస్ అని ఎందుకు అంటున్నావు? ఎందుకా? ఎందుకంటే నువ్వు నా బొమ్మని ఇరగ్గొట్టావు. అందుకు నువ్వే బ్యాడ్ పోలీస్. ఆ బొమ్మ ఈ పాపదా? నేనేమీ నీ బొమ్మని ఇరగ్గొట్టలేదు కదా, మరి నన్నెందుకు చిచ్చర పిడుగు అంటున్నావు? ఎందుకంటే చిచ్చర పిడుగు పిడుగు పడేటప్పుడు ఉరుములు మెరుపులు వస్తాయి, కానీ నువ్వు సడన్ గా షాకింగ్ గా వచ్చేస్తావు. అందుకని నువ్వు చిచ్చర పిడుగు అనమాట. ఆహా, నాకు ఆ పేరు నచ్చలేదు. నువ్వు బ్యాడ్ పోలీస్ అంటూ నాకు నచ్చలేదు. నేను హట్ అయ్యాను, నేను అలిగాను. అయితే మేము డబుల్ హట్ అయ్యాం. స్వీటీ ఎక్కడికెళ్ళింది? ఓకే, కాంప్రమైజ్. ఓకే, కాంప్రమైజ్. హలో బ్యాడ్ పోలీస్, నిన్నే. ఏయ్, నిన్నే నిన్నే బ్యాడ్ పోలీస్. కాంప్రమైజ్ అని చెప్పాను కదా, ఇంకా బెట్టి చూపిస్తున్నావేంటి? ఇందుకే నిన్ను బ్యాడ్ పోలీస్ అనేది. ఎప్పుడూ నవ్వుతూ గలగల మాట్లాడి మా స్వీటీ ఈరోజు ఎందుకో చాలా డల్ గా ఉంది. కారణం ఏంటో ఈ డ్రాయింగ్ టీచర్ తెలుసుకోవచ్చా? మరేమో, అక్కడున్న వాళ్ళందరికీ పేర్లున్నాయి, నాకొక్కదానికే పేరు లేదు. నాకేమో స్వీటీ అని నిక్ నేమ్ తప్ప వాళ్ళకు లాగా రియల్ నేమ్ లేదు. స్వీట్ షాప్ లో స్వీటీ, స్వీట్ షాప్ లో స్వీటీ అని ఏడిపిస్తున్నారు. మా స్వీటీ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, ఇలా ఏడుపు ముఖంతో ఉండకూడదు. ఏడిస్తే నీ ఫేస్ అస్సలు బాగుండదు తెలుసా? మరేమో, నాకు పేరు లేదని ఎగతాళి చేస్తున్నారు. ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది? అయితే ఇప్పుడు మా స్వీటీకి పేరు కావాలి, అంతే కదా? అవును. ఒకప్పుడు ఈ ఇంట్లో నీకు తిరిగే లేదు. నువ్వు చెప్పిందే వేదం, నువ్వు రాసిందే శాసనం. అలా శాసించే నీకు 2 లక్షల కోసం నీ అమ్మ దగ్గర చెయ్యి చాచి అడుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. మీ అమ్మ నీకు డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వకపోయింది, కానీ నిన్ను రాధికతో పోల్చింది చూడు. నీకింతకంటే అవమానం మరొకటి ఉండదు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములకే వాడెక్కువన్నట్టు మీ అమ్మ కన్న కూతురని నిన్ను కాదని ఆ రాధికి నెత్తి మీద ఎట్టుకుంటుంది. నిన్నొక పురుగులా తీసి పడేస్తుంది. నేను తగులుకుంటాను. చూడు సకలా, నువ్విలాగే సైలెంట్ గా ఉన్నావనుకో, ఈ ఇంటి పెత్తనం మొత్తం
రాధిక గుప్పెట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నీ మీద కోపంతో ఆ పిల్ల నిన్ను ఈ ఇంట్లో నుంచి తరిమేయడం ఖాయం. నీకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్త పడాలి. ఆ రాధికని ఈ ఇంట్లోంచి పర్మనెంట్గా ఎలా తరిమేయాలని ఆలోచించాలి. అందుకోసం నువ్వు చాప కింద నీరులా ప్రయత్నాలు చెయ్యాలి. అవును సకలా, నువ్వు రాధికని ఈ ఇంట్లో నుంచి ఎంత త్వరగా తరివేస్తే నీకే అంత మంచిది. లేదనుకో, ఇప్పటికే విలువ లేకుండా పోయి నువ్వు దూది కంటే తేలిక, నీటి కంటే పలచన అయిపోతావు. మీ ఇద్దరి బంధం దైవ నిర్ణయం. మీకు పేగు బంధం లేకపోయినా విడదీయరాని గుండె బంధం ఉంది. అమ్మా, నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. గుండె బంధం ఏంటమ్మా? పాపకి నీకిష్టమైన పేరు పెట్టమ్మా. ఆలోచించు. ఏదో ఒక పేరు ప్రతి క్షణం నీ చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ పేరుతో ఏదో ఒక బంధం నీకు ముడివేసే ఉంటుంది. నా జీవితంలో పల్లవి యొక్క తాలూకు పశ్చాత్తాపం ఇంకా అలాగే ఉంది. నేను ఏ వ్యక్తి స్థానంలో చేరాలని అనుకున్నానో అంతకంటే గొప్ప పేరు ఇంకే ఉంది. ఏ పేరో గుర్తొచ్చిందా? పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాపతో ఆ బియ్యంలో పేరు రాయించి నామకరణం చేయి. రా. స్వీటీ, ఇప్పుడు నీకొక మంచి పేరు పెడతాను, సరేనా? అత్తయ్య, అది అది ఆల్బమ్ దూపు నేనేం చేయలేదు. అసలు ఏం జరిగిందంటే
ఆల్బమ్ ని కాల్చేసింది. కళ్ళ ముందు అంత క్లియర్ గా కనపడుతూ ఉంటే ఇంకా ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకోకుండా అంటావేంటమ్మా? సకల నువ్వు మాట్లాడుకో. రాధికల చెయ్యదు. మరి ఎవరు చేశారు? కొంపతీసి నేను చేశానంటావా ఏంటి? లేకపోతే నిప్పులకే కాళ్ళు చేతులు వచ్చేసి కాల్ చేసిందంటారా ఏంటి కామెడీగా? సకల మరి లేకపోతే ఏంటమ్మా? ఆవిడ గారి మీద నీకు పీకల్లోతో ప్రేమ ఉండొచ్చు, కానీ కళ్ళ ముందు కనపడుతున్న తప్పుని కూడా సమర్థించడం కరెక్ట్ కాదు. సకల నువ్వు నోరు మూసుకునుండు. వాడి కోపానికి ఆజ్యం పోయికు. నిజం చెప్తే ఆజ్యం అంటారు. ఏం చేస్తాం, కర్మ. నీ మంచితనాన్ని చూశాను, కానీ పల్లవి మీద ఎంత ద్వేషాన్ని చూపిస్తావని ఊహించలేదు. అది కాదండి, ఒక్కసారి నేను ఏయ్! నీ మీద కోపం రావట్లేదు, బాధేస్తుంది. పల్లవి మీద నాకున్న ప్రేమ గురించి, పల్లవితో నాకున్న అనుబంధం గురించి నీకు చాలాసార్లు చెప్పాను. నేను పల్లవి జ్ఞాపకాలే ఊపిరిగా బతుకుతున్నానని కూడా నీకు చెప్పాను. పల్లవి గురించి నేను పడుతున్న బాధని, పెట్టుకున్న కన్నీళ్ళని నువ్వు కళ్ళారా చూసావు. అయినా కూడా నువ్వు ఇలా చేసావంటే భరించలేనంత బాధగా ఉంది, నిన్ను క్షమించలేనంత కోపంగా ఉంది. చూడు, నన్ను చంపేసినా సహిస్తాను, కానీ నా పల్లవి జ్ఞాపకాలు నాకు దూరం చేయాలని చూస్తే మాత్రం అస్సలు సహించను. పద. నా మాట వినరా? విన్నానమ్మా, విన్నాను. తన మెళ్ళో తాళి కట్టమంటే విన్నాను, తనతో పూజలు వ్రతాలు చేయమంటే విన్నాను, తనని నా గదిలో ఉండనివ్వమని చెప్తే ఇష్టం లేకపోయినా సరే అన్నాను. కానీ నా పల్లవిని ద్వేషిస్తున్న వ్యక్తి విషయంలో మాత్రం నేను ఈ మాట విన్నా. కార్తీక్, నీ బాధ నాకు అర్థమవుతోందిరా. ఈ జ్ఞాపకాలు నీకెంత విలువైనవో, నీకు ఎంత అపురూపమైనవో నాకు తెలుసు. నీ బాధని, నీ కోపాన్ని నేను తప్పు పట్టను, కానీ నీ నిర్ణయాన్ని మాత్రం నేను సమర్థించను.
మా చెల్లి కార్తీక్ గారు వస్తారని మేము ఎదురు చూస్తున్నాం. కానీ మీరు రాధి వచ్చిందని మమ్మల్ని అడుగుతున్నారు ఏంటండి? అంటే రాధిక ఇక్కడికి రాలేదా? మీరేమంటున్నారో మాకు అర్థం కావటం లేదు. ఏంటండి మీరెందుకు అలా టెన్షన్ పడుతున్నారు? ఇక్కడికొచ్చి రాధిక రాలేదా అని ఎందుకు అడుగుతున్నారు? మాకేం అర్థం కావడం లేదు. మాకు భయంగా ఉంది. అసలేం జరిగిందో చెప్పండి. కార్తీక్ పల్లవిల ఆల్బమ్ కాలిపోయిందని కార్తీక్ రాధిక మీద తన ఇంట్లోకి తీసుకురావాలని ఎవరైనా చూస్తే బాగోదు. రాధిక మా ఇంటి బయట ఉందనుకున్నాను, కానీ ఉదయాన్నే చూస్తే లేదు. ఖచ్చితంగా ఇక్కడికే వచ్చుంటుందనుకున్నాను, కానీ ఇక్కడికి కూడా రాకపోవడం ఏంటో అర్థం కావడం లేదు. ఏంటండి ఏంటండి మీ అబ్బాయి ఆల్బమ్ కాలిపోతే ఇంట్లో నుంచి పంపించేస్తారా? ఇదేమన్నా దేశద్రోహమా లేదంటే ప్రాణాలు పోయే పనా? అరే భార్గవ ఆగరా. ఏంటమ్మా ఆగేది? ఆ? ఆడపిల్లని కూడా చూడకుండా అంత అర్ధరాత్రి బయటికి పంపించేస్తాడా? కనీసం మానవత్వం కూడా లేకుండా అంత మూర్ఖంగా ప్రవర్తిస్తారా? అది పల్లవి తాలూకా ఆల్బమ్ భార్గవ్. ఆ జ్ఞాపకాలు కాలిపోయేసరికి కార్తీక్ తట్టుకోలేకపోయాడు. ఆ కోపంతోనే కార్తీక్ అలా ప్రవర్తించాడే తప్ప ఒక ఆడపిల్లని బాధ పెట్టే మనస్తత్వం కాదు కార్తీక్ది. ఆయనకంత బాధ కలిగితే మా చెల్లిని మా ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టాలి, లేదంటే మమ్మల్ని పిలిచి అప్పచెప్పాలి. అంతేగాని అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఆడపిల్లని అలా బయటికి గెంటేయడం ఏంటండి? మీ అబ్బాయి తప్పు చేశాడనే బాధ మీలో లేకపోగా మంచోడు మహానుభావుడు అని వెనకేసుకొస్తున్నారేంటండి? చెప్పు ఓం బాబు. కాంచినోళ్ళు వదినాయి, నువ్వెన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్టు నువ్వెన్నాళ్ళుగాను ఎదురు చూస్తున్నా హ్యాపీ న్యూస్ వదినాయి. ఏంటది? ఆ రాధికని కార్తీక్ జీవితంలోకి రాకుండా చేయడానికి నువ్వు విశ్వ ప్రయత్నాలు చేయవు. పెళ్ళైన తర్వాత వాళ్ళని ఎడగొట్టాలని నువ్వు శకును కంటే ఎక్కువ పాచికలేసావు. సోదాపి విషయం ఏంటో చెప్పు. ఆ పాయింట్కే వస్తున్నాను వదినాయ్. నీకేమాత్రం కష్టం లేకుండా నీ చేతికి మట్టే అంటకుండా రాధికే ఇంట్లోంచి వెళ్ళిపోయింది. డ్రైవర్ కారాపు ఆపు. నువ్వు చెప్పేది నిజమా ఓం బాబు? అవును వదినాయ్, కార్తీక్ రాధిక మెడపట్టి బయటికి గెంటేహాడు. రాధికలు పుట్టింటికి కూడా పోలేదంట వదినాయ్. ఆ కార్తీక్ నిజ స్వరూపం రాధికకి వాళ్ళ కుటుంబానికి చెప్పాను. వాడితో పెళ్ళంటే ఒక ఆడపిల్ల గొంతు నిలువున కొయ్యడమేనని కూడా చెప్పాను. నా కూతురికి పట్టిన గతే ఆ రాధికకి కూడా పడుతుందని హెచ్చరించాను. కానీ నా మాట వినిపించుకోకుండా గాల్లో తేలిపోతూ వాణ్ణే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు రోడ్డున పడింది. నా మాట విననందుకు తగిన శిక్ష పడింది. ఓకే ఓకే వదినే, ఈ హ్యాపీ న్యూస్ నీకు చెప్తే నువ్వు ఈ అమ్మాయి హ్యాపీగా ఉంటావని నీకు ఫోన్ చేయను. ఉంటాను వదినే.
ఇదేంటి ఉన్నట్టుండి నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి. మీరేంటి ఇక్కడున్నారు? నువ్వే ఇక్కడున్నావు, మా ఇంట్లో. మీ ఇంట్లో నేనెందుకున్నాను? ఆ దుర్మార్గుడు నిన్ను దారుణంగా ఇంట్లోంచి తరిమేస్తే నువ్వు పిచ్చిదాన్లా రోడ్డు పట్టుకుని తిరుగుతూ స్పృహ తప్పి నా కారు దగ్గర పడిపోయావు. ఆ దేవుడి దయవల్ల నీ అదృష్టం బావుండి నీకేమీ కాలేదు. లేదంటే ఆ కిరాతకుడి కారణంగా ఆ రోజు నా కూతురు ప్రాణాలు కోల్పోయినట్టు ఈరోజు నువ్వు కూడా చచ్చిపోయి ఉండేదానివి. నన్ను కాపాడినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. కానీ దయచేసి నా భర్తని కిరాతకుడని అనకండి. ఆ మాట వినడానికి నా మనసుకి చాలా కష్టంగా ఉంది. నేను తట్టుకోలేను. ఏయ్, పిచ్చా నీకేమన్నా? వాడు నిన్ను, నీ జీవితాన్ని రోడ్డున పడేశాడు. అలాంటి దుర్మార్గుడి మీద నీకు చంపేంత కోపం రావాలి. కానీ నువ్వేంటి, వాడు మంచోడు, మహానుభావుడు అని పొగుడుతావు బుద్ధి లేకుండా. అవును, మంచివాడు, స్వచ్ఛమైన మనసున్నవాడు, అంతకంటే ఎక్కువగా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవాడు. ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం పోయినా మర్చిపోనివాడు. ఏయ్ నోర్మోయ్, మారవా? నువ్వు మార్చావా? జీవితంలో ప్రతి విషయాన్ని మన అనుభవం ద్వారానే తెలుసుకొని మనకి జ్ఞానోదయం అవ్వాలంటే మనం బ్రతికే కాలం సరిపోదు. అందుకే నాలాంటి వాళ్ల మాటల్ని విని తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడమని ఆ కార్తిక్ గాడి గురించి నిన్ను చాలా సార్లు హెచ్చరించాను. నా కూతురు లాంటి గతి నీకు పట్టకుండా చూసుకోమని చెప్పాను. వాడి కారణంగా నువ్విప్పుడు చావాలో బతకాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావు. అయినా సరే వాడి ప్రేమ స్వచ్ఛమైనది, మంచు కంటే చల్లనైనది అని కబుర్లు చెప్తావేంటి? బుద్ధి జ్ఞానం లేకుండా. అవును, ఆయన ప్రేమ నిజంగా స్వచ్ఛమైనవే. ఆయన నన్ను ఇంట్లోంచి పంపించేయడానికి కారణం నా మీద కోపం కాదు, మీ కూతురు మీదున్న ప్రేమ. చూడండి, మీ తల్లి ప్రేమని నేను అర్థం చేసుకోగలను. అలాగే మీ కూతురి మీద ఆయనకి మీకంటే ఎక్కువ ప్రేమ ఉంది. దయచేసి మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. ఏయ్, ఇంత జరిగాక కూడా ఇంకా పిచ్చిదానిలా మాట్లాడతావేంటి? సరే, నేను వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ. ప్లీజ్ ఆగమ్మా. ఆడపిల్లవి ఇంత అర్ధరాత్రి పూట ఒక్కదానివే వెళ్లడం అంత మంచిది కాదు. నిన్ను పంపించటం నాకు సంస్కారం కాదు. రేపు ఉదయాన్నే వెళ్ళు. నా కోపం కార్తీక్ కృష్ణ మీదే కాని నీ మీద కాదు. నేను అమ్మని, కూతురు విలువ తెలిసిన దాన్ని. కూతురికేదైనా అయితే తల్లడిల్లే తల్లి పేగు బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తున్నదాన్ని. రేపు వెళుదుగానమ్మా. ఆగరా, పట్టుకోండి రైట్, దొంగ దొంగ. ఆగరా. నేను దొంగను కాదు సార్, నా మాట వినండి సార్. నువ్వు దొంగవు కాకపోతే దొరవేంట్రా? ఎందుకు వచ్చావురా లోపలికి? చెప్పు. రైట్, అది కాదు సార్. ఎందుకు వచ్చావురా? మాట వినండి సార్, ఒక్కసారి. అడుగుతుంది నిన్నే. ఇంకా ఏంట్రా వాగుతున్నావు? చెప్పు. సార్ ఏంటి ఇక్కడ గొడవ?
మా హోమ్ లోకి దొంగతనానికి వచ్చాడు సార్. లేదు సార్, నేను దొంగతనం రాలేదు సార్. ఏయ్, సార్ నేను చెప్పేది ఏంట్రా నువ్వు వినండి చెప్పేది? సార్. వేలిడంత లేవు, అప్పుడే దొంగతనాలు మొదలు పెట్టావా? నేను దొంగను పదరా. కాదు సార్, నేను చెప్పేది వినండి పద. సార్. సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. నడవరా, సార్, నడు. సార్ కొట్టకండి సార్. సార్ ఆంటీ అతను దొంగ కాదు, అన్నం కోసం వచ్చాడు. అతను వదిలిపెట్టమని చెప్పండి ఆంటీ, అతను వదిలిపెట్టమని చెప్పండి, అతను వదిలిపెట్టమని చెప్పండి. లేదమ్మా, ఈ టైంలో వచ్చాడంటే అతను ఖచ్చితంగా దొంగే. లేదా ఆంటీ, అతను అన్నం కోసం వచ్చాడు. కావాలంటే అతని హ్యాండ్స్ చూడండి, అన్నం ఉంది. సర్లేమ్మా, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తే తను దొంగో కాదో వాళ్లే తేలుస్తారు. లేదా ఆంటీ, అతను దొంగ కాదు, వదిలిపెట్టమని చెప్పండి. పాపం, వదిలిపెట్టమని చెప్పండి. లేదమ్మా, అలా దొరికాక వదిలిపెట్టకూడదు. పోలీసులు చూసుకుంటారుగా. నువ్వు నిద్రపోదు గాని పద. ఆహా లేదు లేదు, నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి. చాలా బాగుంది. పల్లవి ఫోటోలు కొన్నివ్వమని నువ్వు నన్ను అడిగితే ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎందుకన్నమాట, నా కూతురి బొమ్మల్ని చూస్తుంటే కళ్ళ ముందు నా కూతురే కనిపిస్తోంది. నా కూతుర్ని నాకు గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అవును, ఇలా పల్లవి బొమ్మలు ఎందుకు గీస్తున్నావమ్మా? ఇది ఆయనకి నా మీద కోపం పోవడానికి, తిరిగి నేను ఆయన్ని చేరుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం. వాణ్ణి నువ్వు వదిలేస్తే బాగుపడతావు, ప్రాణాలతో ఉంటావు అని చెప్తే నీకు అర్థం కాదా? ఆ కార్తీక్ గాడు నా కూతుర్ని చంపేసినట్టే నిన్ను కూడా చంపేస్తాడే. మేడం, కార్తీక్ కృష్ణ గారి విషయంలో నా నమ్మకం నాది, మీ అభిప్రాయం మీది. మీ అభిప్రాయం తప్పని మీకు త్వరలోనే అర్థమవుతుంది. ఆయన మంచితనం ఏంటో, ఆయన జీవితంలో పల్లవి అక్కకున్న స్థానం ఏంటో మీకే తెలుస్తుంది. నువ్వు భ్రమలో ఉన్నావే, వాణ్ణి గుడ్డిగా నమ్మి ఇలా భ్రమలో ఉన్నావు. ఆ రోజు నా కూతురు కూడా వాడి గురించి ఇదే భ్రమలో ఇంత పిచ్చిగా ఉంది. వాణ్ణి గుడ్డిగా నమ్మింది, వాడి చేతిలో దారుణంగా చచ్చిపోయింది. అలాంటి పరిస్థితి నీకు రాకూడదని ఇలా చెప్తున్నాను. మేడం ప్లీజ్, ఇంక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. నా కూతురుతో కలిపి ఆ రాక్షసుడి బొమ్మలు కూడా గీస్తున్నావా? మేడం ప్లీజ్, ఇది నా పర్సనల్ విషయం, మీరు జోక్యం చేసుకోవద్దు. అనవసరంగా కోపం తెచ్చుకోకండి. మేడం, మేడం, మేడం. ఈ టైంలో ఎవరై ఉంటారు? నా జ్ఞాపకాల్ని నాకు తిరిగిచ్చేంత వరకు నీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. రాధిక వాళ్ళ పుట్టింటికి వెళ్ళలేదు, వెతికినా ఎక్కడా కనిపించలేదు. మరెక్కడికి వెళ్ళి ఉంటుంది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నారాయణ. రాత్రి ఈ అబ్బాయి చిల్డ్రన్ కేర్ హోమ్ లో దొంగతనానికి వెళ్ళాడండి సార్. హోమ్ వాళ్ళు పట్టుకొని మన కానిస్టేబుల్ కి అప్పగించారు సార్. ఎరా, చిన్న కుర్రాడివి, బాగా చదువుకుని మంచి జాబ్ సంపాదించాల్సింది పోయి ఈ దొంగతనాలేంట్రా? సార్ నేను దొంగను కాదు సార్. ఆ హోమ్ కి నేను అన్నం కోసం వెళ్ళాను సార్, అంతేగాని దొంగతనానికి కాదు సార్. ఏంటి, చిల్డ్రన్ కేర్ హోమ్కి
అన్నం కోసం వెళ్ళావా? అవును సార్. ఇంకా నయంరా, కూరలో పళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళాననలేదు. రే, నువ్వు లేత దొంగ అయినా సరే అబద్ధాల్లో మాత్రం దేశముద్రలా కనిపిస్తున్నావురా. లేదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఏంట్రా నిజం? అర్ధరాత్రి పూట ఆ చిల్డ్రన్ హోమ్ కి తిండి తినడానికి వెళ్ళావా? మా చెవులో పూలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏమండి, కార్తిక్ కృష్ణ సార్ ఉన్నారా? సార్ ఏదో కేసు విషయంలో బిజీగా ఉన్నారండి. సార్తో నేను కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. చాలా చాలా అర్జెంట్, ప్లీజ్. సార్ని అడుగుతాను, ఉండండి మేడం. నారాయణ, ఆ కుర్రా డీటెయిల్స్ తీసుకుని ఎవరో ఏంటో ఎంక్వైరీ చేయి. అలాగే సార్, పదరా. సార్ సార్ ప్లీజ్ సార్, పద. నా మాట వినండి సార్. పదమంటుంటే, సార్, నేను పద. దొంగతనం చేయలేదు సార్. పద. సార్, సార్, ఎవరో ఒక ఆవిడ మీతో అర్జెంటుగా మాట్లాడాలంటుంది సార్. కొంచెం వెయిట్ చేయమని చెప్పు. అలాగే సార్. అది మేడం, సార్ బిజీగా ఉన్నారు, కొంచెం సేపు వెయిట్ చేయమన్నారు. ఇది కార్తిక్ సార్కి ఇస్తారా ప్లీజ్? అలాగే మేడం.